హిడ్మాని ఒక హీరోగా వర్షిప్ చేయడము, ఈ ప్రజల యొక్క సపోర్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో ఇట్లా మారడం అనేది ఎట్లా మనం చూడొచ్చు సార్ ఇవి? హిడ్మాని హత్య చేసిన తర్వాత ఈ నిమ్న కులాలు దళిత కులాల నుంచి వాయిస్ రైజ్ అవుతోంది. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మీరు హత్యాకాండ అన్నారు, ఈ సందర్భంగా ఎన్కౌంటర్ అనే వర్డ్ని, ఆ పదాన్ని ఎలా మార్చేశారు ఇప్పుడు? ప్రభుత్వం ఎవరినైనా చంపేసి ఎన్కౌంటర్ అని చెప్తుంది అనే నేరేటివ్ జనాలకు నెమ్మదిగా డైజెస్ట్ అవడం మొదలైంది. ఏ ఎన్కౌంటర్ అయినా హత్య. ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వాలు చేసే హత్య. ఇన్ని గందరగోళాల మధ్య కూడా పీపుల్ సపోర్ట్ ఉంది, పీపుల్ సపోర్ట్ వస్తుంది హిడ్మా రూపంలో. ఈ సోషల్ మీడియా యొక్క ప్రభావం ఉందంటారా సరే? ముఖ్యంగా జనాలు ఏం ఆలోచించుకోవాలో కూడా తామే చెప్పేటువంటి ఒక పరిస్థితి అవును ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు చేయటం కాదు. అసలు దానికి పునాదైనటువంటి భారతీయ జనతా పార్టీ దాని పుట్టుక నుంచి ఈ పనిలో ఉంది. అది ఏకాత్మతా యజ్ఞం అనే పేరుతో మొదటి అడుగు అద్వానీ గారు వేశాడు. ఇది కేవలం ఎన్డీఏ గవర్నమెంటో బీజేపీయో చేస్తున్న కార్యక్రమమే కాదు, కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. రీసెంట్గా సార్ ఇండియా చుట్టూరా ముఖ్యంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చోట్ల ప్రజల తిరుగుబాటు కానీ జెన్జీ మూమెంట్స్ కానీ బాగా వచ్చాయి. అవును, ఇండియాలో కూడా అట్లాంటి ఒక వాతావరణం కనిపిస్తుందా? ఉంది, ఉంది. విప్లవం, ఉద్యమం ఇలాంటివి పదాలు ఉండకూడదు అని వాళ్ళు కార్పొరేట్లకు ఇచ్చిన హామీ మేరకు ఈ హత్యాకాండ జరుపుతున్నారు అన్నది హిడ్మా హత్య ద్వారా ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది. ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలుగానే మనం చూడొచ్చు కదా సార్? యాంటీ కాన్స్టిట్యూషనలే. అమిత్ షా గారు ఈ మార్చి నెలాఖరు లోపు 26 మార్చి నెలాఖరు లోపు మేము మావోయిస్టుల్ని నిర్మూలిస్తాం అన్నాడే. అది యాంటీ కాన్స్టిట్యూషనల్. అందుకనే లొంగిపోయినటువంటి మావోయిస్టులందరికీ రాజ్యాంగ ప్రతులు ఇవ్వటం వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే, మీరు లొంగిపోయిన తర్వాత మీరు వాడనటువంటి ఆయుధాలన్నీ మాకు ఇచ్చేయండి, మేము వాడని రాజ్యాంగం మీకు ఇస్తాం అన్నట్టుగా తయారైంది సీన్. అది ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం, జీవించే హక్కును కాపాడండి అని కదులుతున్నారు చాలామంది. వీళ్లతో తన్ని తాను లొకేట్ చేసుకుని వీళ్లతో కలిసి ఉద్యమించాల్సిన అవసరం మావోయిస్టు పార్టీకి ఉంది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రీసెంట్గా 2 సంఘటనలు జరిగాయి యాక్చువల్గా. ఒకటి మావోయిస్ట్ లీడర్ హిడ్మా ఎన్కౌంటర్ అండ్ ఐబొమ్మ రవి అరెస్ట్. ఈ రెండిట్లో కూడా 2 సంఘటనలు డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా ఏదైనా చిన్న తప్పు జరుగుతుంది, వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, ఒకరు హ్యాక్ చేస్తున్నారు. చాలాసార్లు అంతకుముందు అయితే గతంలో ప్రజల సపోర్ట్ వీళ్ళకి ఉండేది కాదు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ 2 ఇన్సిడెంట్లో హిడ్మాని ఒక హీరోగా వర్షిప్ చేయడము, ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్ లాగా వాళ్ళు కీర్తించడము మనం చూసాము. ఈ ప్రజల యొక్క సపోర్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో ఇట్లా మారడం అనేది ఎట్లా మనం చూడొచ్చు సార్ ఇవి? అంటే ఇక్కడ ఐబొమ్మ రవిదేమో నేరుగా వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే సినిమా హాళ్లలో జరుగుతున్నటువంటి దోపిడీని, అవును, ఆ దోపిడీకి గురవలేని పరిస్థితుల్లో సినిమా కన్జ్యూమ్ చేయాలనేటువంటి కోరికకి ఒక ఆలంబనగా ఐబొమ్మని చూశారు. అవును, ఈ ఆలంబన పోతే తిరిగి ఆ దోపిడీకి గురవాల్సి వస్తుందేమో అనే భయంగా అనిపిస్తోంది వాళ్ళలో. అందుకని ఇతన్ని కాపాడుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది ఇంకొంచెం అగ్రెసివ్ ఏరియాలో కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఓకే, నెమ్మదిగా. అంటే ఇమ్మీడియట్గా సినిమా పరిశ్రమ నుంచి ఒక కరెక్షన్ మెకానిజం రాకపోతే డెఫినెట్గా ఇది మేము పైరసీ సినిమాలు మాత్రమే చూస్తాం అనే పరిస్థితికి జనాలు వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సినిమాలు బాయ్కాట్ చేయండి అని కూడా చాలా మంది అంటున్నారు, కొంతమంది యూత్ ముఖ్యంగా. సినిమా హాళ్ళు, మల్టీప్లెక్స్ని బాయ్కాట్ చేద్దాం అన్న పద్ధతిలో కొన్ని పిలుపులు ఇస్తున్నారు కొంతమంది. సరే, ఎంత మేరకు నడుస్తుంది ఏది అనేది పక్కన పెడితే, థియేటర్ల పట్ల జనాల్లో ఉన్న ఆగ్రహాన్ని, సినిమా పరిశ్రమ చేస్తున్నటువంటి దోపిడీ పట్ల వాళ్ళల్లో వచ్చిన జ్ఞానము ఇదంతా కనిపిస్తోంది ఇప్పుడు. అది రవికి వస్తున్నటువంటి సపోర్టుకు సంబంధించిన గొడవ. ఇక్కడికి వచ్చేస్తే హిడ్మా దగ్గరికి వచ్చేసరికి హిడ్మా గురించి అంటే ఇక్కడ మావోయిస్టు పార్టీ మీద రకరకాల గందరగోళపు అభిప్రాయాలు జనాల్లో వాంటెడ్గానే కలిగిస్తూ వస్తోంది గవర్నమెంట్. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ జనాలు ఏం ఆలోచించుకోవాలో కూడా
తామే చెప్పేటువంటి ఒక పరిస్థితి అవును. ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు చేయటం కాదు, అసలు దానికి పునాదైనటువంటి భారతీయ జనతా పార్టీ దాని పుట్టుక నుంచి ఈ పనిలో ఉంది. అది అంటే తమ ఐడియాలజీని ఓటర్ ఐడియాలజీగా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి, ఓకే. మన ఓట్ బ్యాంక్ని మనం తయారు చేసుకోవాలి అనే మోటివ్తో పుట్టినటువంటి పార్టీ అది. అంటే వాళ్ళు అప్పటికి నడుస్తున్నటువంటి రాజకీయ వాతావరణంలో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా మనం ఎదగగలమా అని ఒక ప్రయోగం చేశారు. ఓకే. జనతా అనేటువంటి ఒక ప్రయోగం చేసి ఫెయిల్ అయ్యారు. సో ఇది కాదు మన పద్ధతి, మనం ఆల్టర్నేటివ్ మన ఐడియాలజీని ఓటర్ ఐడియాలజీగా మార్చినప్పుడే మనం సక్సెస్ అవుతామని ఆ ఏరియాలో వాళ్ళు వర్క్ చేశారు చాలా కాలం. ఏకాత్మత యజ్ఞం అనే పేరుతో మొదటి అడుగు అద్వానీ గారు వేశాడు 80 దశకం ప్రారంభంలోనే. అక్కడి నుంచి మొదలైంది ఇది. ఓటర్ల ఆలోచన విధానాన్ని, ఈ దేశ ప్రజల ఆలోచన విధానాన్ని, హిందువుల ఆలోచన విధానాన్ని కలుషితం చేయటం అనే ప్రోగ్రాంలోకి వాళ్ళు ఎంటర్ అయిపోయి ప్రతి చోట ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది చేస్తూ వస్తున్నారు ప్రతి సందర్భానికి. అందులో భాగంగానే మావోయిస్ట్ పార్టీ, ఆ పార్టీకి ఆలంబనగా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఒక సింపథైజర్ సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేశారు. ఈ టైంలో సాయుధ పోరాటం చేయటం అవసరమా, సాయుధ పోరాటం ఇప్పుడు ఇర్రెలవెంట్ వ్యవహారం కాబట్టి వాళ్ళందరూ బయటకు వచ్చేయటం మంచిది అన్న ఒక ఇది అనే ఒక అభిప్రాయాన్ని మాట్లాడే అవకాశం కల్పిస్తూ జనరల్గా అది మాట్లాడటం అనేది ఒక సెక్షన్ చేస్తోంది. రెండో వైపు ఈ సాయుధ పోరాటం అసలు ఆపాల్సిన అవసరం ఏంటి, ఏదో పద్ధతిలో పోరాటం చేస్తున్నారు వాళ్ళు. సాయుధమా కాదా అనేది వేరే గొడవ. ఇప్పుడు సాయుధ పోరాట విరమణ కాదు వాళ్ళు కోరుకుంటోంది, పోరాట విరమణ. విప్లవం అలాగే ఉద్యమం ఇలాంటి పదాలు వినటానికి కూడా ప్రభుత్వాలు అంగీకరించడం లేదు. అందుకని విప్లవాలు, ఉద్యమాలు, ప్రశ్నించే తత్వాలు ఇలాంటివేవి ఉండరాదు సమాజంలో అన్న ఒక ఇది వాళ్ళు ఆల్రెడీ కార్పొరేట్లకి ఒక హామీ ఇచ్చున్నారు. ఇక్కడికి మీరు పెట్టుబడులతో రండి, మేము మీకు భూములు ఇస్తాం, మీరు పరిశ్రమలు పెట్టుకోండి, అవసరమైతే జనాల భూములు కూడా లాగి మీకు ఇస్తాం, వాటిని కూడా మీరు మీ దీనిలో పెట్టుకోండి, అవసరమైతే మా ప్రజల్ని ముష్టి వాళ్ళగా మారుస్తాం, కానీ మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని తొక్కేస్తాం, చంపేస్తాం, కావాలంటే చూడండి మావోయిస్టు పార్టీని మేము ఎలా చంపేస్తున్నాము. ఇది వాళ్ళు ఒక గ్యారంటీగా చూపించుకోవడం కోసం ఈ హత్యాకాండ జరుపుతున్నారు. ఇది కేవలం ఎన్డీఏ గవర్నమెంటో బీజేపీయో చేస్తున్న కార్యక్రమమే కాదు, కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశపెట్టారో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో జరిగింది అది. 91 నుంచి సార్ అంతే, 91 చంద్రశేఖర్ తర్వాత వీళ్ళు అధికారంలోకి రాగానే మొదలైనటువంటి కార్యక్రమం అది. మొదలుపెట్టి మొదటిసారి అప్పటి వరకు నక్సల్ ఇష్యూని స్టేట్ గవర్నమెంట్ ఇష్యూగా ఉండేది అది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూగా మార్చింది మన్మోహన్ సింగ్. మార్చి ఆయన చాలా క్లియర్గా నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రత్యేకంగాను, డీజీపీల సమావేశం ప్రత్యేకంగాను, హోంమంత్రుల సమావేశం ప్రత్యేకంగాను నిర్వహిస్తూ మీ ప్రాంతంలో నక్సలైట్ల నిర్మూలన కోసం మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి మా దృష్టికి తీసుకురండి, మేము రివ్యూ చేస్తాం, ఎలా చెయ్యాలో మనం గైడ్ చేద్దాం, ఇది ఒక బిగ్ అంబరెల్లాగా మనం ఏర్పడి తొక్కేయాల్సినటువంటి ఉద్యమం, దీన్ని కాన్షియస్గా దృష్టిలో పెట్టుకోండి, వీళ్ళని తొక్కేయకపోతే పెట్టుబడులను రప్పించడంలో మనం ఫెయిల్ అవుతాం, ఇక్కడ నిరసనలు, విప్లవాలు ఇవన్నీ వెళ్ళిపోవాలి, వీటిని ఊడ్చేసి ఉప్పు నీళ్లు జల్లిన తర్వాతే వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేస్తారు అని మొట్టమొదట ఈ దేశానికి ప్రవచనం చెప్పినవాడు మన్మోహన్ సింగ్. చెప్పి ఆపరేషన్ గ్రీన్ హంట్ లాంటి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించారు, స్టార్ట్ చేసింది వాళ్ళు నిర్వహించారు. ఇప్పుడు అక్కడ వైజాగ్ ఏరియాలో ఫారెస్ట్ రీజియన్లో బాక్సైడ్ తవ్వకాల పేరుతో రంగంలోకి దింపింది కూడా కాంగ్రెస్ హయాంలోనే, యూపీఏ హయాంలో జరిగినటువంటి కార్యక్రమం. దానికి ఇక్కడ ఎవరు సీఎంలుగా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారు. చంద్రబాబు సపోర్ట్ చేశాడు, ఆ తర్వాత వచ్చిన వైఎస్ సపోర్ట్ చేశాడు, ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్ళక తప్పని పరిస్థితి.
దేశం మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్ ఐడియాలజీతో ఏ ప్రభుత్వము వెళ్ళదు. ఇలాంటి వాతావరణంలో ఈ చంపేయటం అనే ప్రోగ్రాం వాళ్ళు బయటకు వచ్చేసి ఇదే అభిప్రాయాలతో మేము లీగల్గా పనిచేస్తామన్నా క్షమించే పరిస్థితి కాదు. అందుకని లొంగిపోండి అనే మాట నొక్కి చెప్తోంది ప్రభుత్వం. లొంగిపోండి లేకపోతే చచ్చిపోండి, లొంగిపోతారా చచ్చిపోతారో తేల్చుకోండి మీరు అనేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత కొంతమంది ఏదో పద్ధతిలో బయటపడి ముందు దీని నుంచి ఆ తర్వాత ఏంటనేది ఆలోచిద్దాం అన్న మూడ్లో సరెండర్లు అయిపోతున్నారు. సరెండర్లు చాలా అగ్రెసివ్గా జరుగుతున్నాయి. ఈ సరెండర్లు జరుగుతాయి అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. పార్టీకి కూడా అవగాహన ఉంది. ఇది కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు వాళ్ళకి. అయితే ఈ గ్లోబలైజేషన్ ఎరాలో మనం పని చేయాల్సినటువంటి ఏరియాలని విస్తరించుకుని ఆ ఏరియాల నుంచి ఒక వెల్లువ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకుని ఆ పని చేయటంలో ఫెయిల్ అయ్యారు. దాని తాలూకా దుష్పరిణామాలే ఇప్పుడు అనుభవిస్తోంది మావోయిస్ట్ పార్టీ. అంటే లిబరలైజేషన్ వల్ల సఫర్ అవుతున్నటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. పర్టికులర్గా దళిత కులాలు సర్వనాశనం అవుతున్నాయి. లిబరలైజేషన్ వలన ప్రధానంగా ఎఫెక్ట్ అయింది వాళ్ళే. వాళ్ళని ఆ ఏరియాలో హక్కును చేర్చుకోవటంలో వీళ్ళు ప్రాపర్గా వ్యవహరించలేదు. ఇప్పటికీ చేయవలసింది మైనారిటీలు ఈ దేశంలో హిందూ ఫాసిస్ట్ పరిపాలనలో టార్గెటెడ్గా సఫర్ అవుతున్నది వాళ్ళే. ఏదొచ్చినా వాళ్ళ మీదకే నెడుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళని చూపించి, వాళ్ళని శత్రువులుగా చూపించి వీళ్ళని కన్సాలిడేట్ చేసుకోవటం. ఇస్లాం ప్రమాదంలో హిందూ మతం అని చెప్పేసి హిందువుల కన్సాలిడేషన్ కోసం వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా వీళ్ళ మీద బురదేస్తున్నారు. వాళ్ళు గంటకోసారి వాళ్ళు ఏదో ఆముదం విత్తనాల నుంచి విషం లాగి వీళ్ళని చంపేయడానికి చేస్తున్నారు దాకా వెళ్ళిపోయారు. చంపేయటం అనేది వాళ్ళ ప్రోగ్రాం కాదు. ఒకవేళ ఉగ్రవాదం ప్రోగ్రాం ఏదన్నా వాళ్ళు బ్లాస్టింగ్ చేసినా వాళ్ళ ఉనికిని చాటుకోవటం కోసం ఏదో చేస్తూ ఉంటారు. అవి ఎందుకు జరుగుతున్నాయి, మనం ఏది చేయకుండా ఉంటే వీళ్ళు ఆగుతారు అనేది మానేసి చంపేస్తే ఆగిపోతుంది అనే మెథడ్ అక్కడ కూడా అవలంబిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ అనేది. కాబట్టి ఇందులో భాగంగా ఈ మైనారిటీలని, దళితుల్ని, ఎవరికైతే వీళ్ళందరూ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకు బతుకుతున్నారు. ఇక్కడ ఈ రాజ్యాంగం అడ్డం పెట్టుకుని బతుకుతున్న వాళ్ళతో కలిసి ట్రావెల్ అవటంలో మావోయిస్ట్ పార్టీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది. అందుకని వీళ్ళ కష్టాలు వీళ్ళు పడుతున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ఈ పడుతున్నటువంటి క్రమంలో నెమ్మదిగా ఒక చిన్న డిటాచ్మెంట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్బంధానికి బయట నుంచి గొంతు లేపేవాళ్ళు తగ్గుతున్నారు. ఈ గొంతు లేపేవాళ్ళు తగ్గుతున్న సందర్భంలో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత, హిడ్మాని హత్య చేసిన తర్వాత ఎవరైతే స్పందించాలో వాళ్ళు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి హత్యలకి స్పందించిన వాళ్ళకంటే కూడా ఎవరు స్పందించాలో వాళ్ళు స్పందించడం మొదలుపెట్టిన తర్వాత ఈ వాయిస్ చాలా అగ్రెసివ్గా ఉంది. ఆదివాసీలు మాట్లాడుతున్నారు. అలాగే ఈ నిమ్న కులాలు, దళిత కులాల నుంచి వాయిస్ రైజ్ అవుతోంది. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అంటే హిడ్మాని హత్య చేయటం ద్వారా ప్రభుత్వం విజయం సాధించాను అని అనుకుంటోంది, కానీ ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు. ఆ ప్రమాదం ఏంటంటే ఇప్పటి వరకు డిస్కనెక్ట్గా ఉన్నటువంటి జనాలందరూ ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు. హిడ్మా హత్య వలన వీళ్ళందరూ అసలు ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతోంది, అతను సన్నాబ్ది సాయిలు అవటం అనేది ఇక్కడ ప్రధాన అంశం. ఒక 3-4 ఆదివాసీ నాయకులు ఎదిగారు అక్కడ. ఆ ఎదిగినటువంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ కూడా ట్రైబే. అలాగే ఆ మధ్య కాలంలో చనిపోయినటువంటి యాప నారాయణ, ఆయన ట్రైబే. ఈ హిడ్మా ట్రైబు. ఇలా ఎదుగుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పరిమితంగానైనా ఎదుగుతున్నారు. ఎదుగుతున్నటువంటి వాళ్ళని వీళ్ళు చంపేస్తున్నారు. ఇప్పుడు హిడ్మా ఎక్కడ ఎక్స్పోజ్ అయ్యాడంటే ఆయన ఇంటికి సీఎం, హోంమంత్రి వీళ్ళందరూ వెళ్ళారు. ఆ విజువల్స్ అన్నీ చూశారు, ఆ గుడిసెను చూశారు ప్రపంచం. ఆ గుడిసె తప్ప ఏం లేదు అతనికి.
అతను 27 ఏళ్ల నుంచి మూమెంట్తో ట్రావెల్ అవుతున్నాడు, కేంద్ర కమిటీ స్థాయికి వెళ్ళాడు. అతని జీవితంలో ఉన్నటువంటి నిజాయితీ ఏమిటి అనేది ఆ ఊరి ప్రజల మాటల్లోనూ, అతను అక్కడ చూపిస్తున్నటువంటి ఆ ఊరి పరిస్థితిలోనూ, ఆ గుడిసె ముందు కూర్చున్నటువంటి తల్లి, ఇవన్నీ సింబలైజ్ చేస్తున్నాయి. ఇది జనం మనసుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరి మనసుల్లోకి వెళ్ళింది? ఎవరైతే మూమెంట్ అవసరం ఉందో ఈ దేశంలో వాళ్ళ మనసుల్లోకి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రియాక్ట్ అయ్యి ఏం జరుగుతోంది ఇక్కడ, మేము చూస్తాం దీని వ్యవహారం, ఇది టోటల్గా యాంటీ కాన్స్టిట్యూషన్ వ్యవహారం, కాబట్టి మేము దీని మీద సీరియస్గా మాట్లాడదలుచుకున్నాం అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ అభిప్రాయాలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టారో, మొన్న టెక్షంకర్ అనే అతను శ్రీకాకుళం జిల్లాలో ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన అతని బాడీని అక్కడ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏ రకమైన ర్యాలీలు జరగడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. విచిత్రంగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి 3 ప్రధాన రహదారుల్లోనూ జనాలు నిండిపోయారు. అదొక పెద్ద ప్రొటెస్ట్ లాగా. ఏం చేయాలి వాళ్ళని? ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోమంటే వాళ్ళు తిరిగి బస్ స్టాండ్ వైపు వెళ్ళాలన్నా అందరూ కలిసే వెళ్ళాలి, అది ర్యాలీనే. నువ్వు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలన్నా 3 రోడ్ల జనాలు నీ వెనకాల నడుస్తారు, అది ర్యాలీనే. నువ్వు ర్యాలీని నిషేధించావు, కానీ జనాలు స్వచ్ఛందంగా వచ్చేసారు అక్కడికి రకరకాల వాహనాల్లో. తీరా వచ్చేస్తే ఆ రోడ్లు నిండిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అక్కడ పోలీసులు శ్రీకాకుళం జిల్లాలో. వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, పాడేస్తున్నారు, అతనితో తమకు ఉన్నటువంటి మెమరీస్ని నెమరేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎక్కడి నుంచి పుట్టిందంటే హిడ్మా హత్యకు వచ్చినటువంటి రియాక్షన్ నుంచి జనాలు నెమ్మదిగా టువర్డ్స్ మావోయిస్ట్ మూమెంట్, అసలు ఏం జరుగుతోంది, ఇది మనకు అవసరమైందే, కాకపోతే మధ్యలో కొంచెం వాళ్ళకి మనకి కనెక్షన్ చెడింది, ఇప్పుడు దీన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక మూడ్లోకి ఎవరికి అవసరమో విప్లవం వాళ్ళు కదులుతున్నారు. ఈ వాతావరణాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని తిరిగి ఆ ప్రాంతాలకు తాము విస్తరించి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ ఉద్యమాన్ని కాపాడుకోవాల్సినటువంటి కార్యక్రమం టేకప్ చేయాలి. ఒకటి, అడవులలో ఉండటం ద్వారా, ఆయుధాలు పట్టుకుని ఉండటం ద్వారా, ఆయుధాలు సరెండర్ చేయక్కర్లేదు, కానీ ఇంకొక ఏరియాలోకి రిట్రీట్ అవ్వాలి. మనం అప్పర్ హ్యాండ్ కాదు, శత్రువు అప్పర్ హ్యాండ్ అనుకున్నప్పుడు రిట్రీట్ అవ్వటం అనేదే యుద్ధతంత్రంలో మీరు రిట్రీట్ అవ్వటానికి మీకు ఒక సేఫ్ ఏరియా ఉంటే అది వేరు. సేఫ్ ఏరియా కాదు ఇప్పుడు, అసలు మూమెంట్ని కాపాడుకోవాల్సిన సందర్భం ఇది. ఉద్యమం బలంగా ఉండి శత్రువు దెబ్బలకి తప్పుకోవాలి అనుకుంటే ఒక సేఫ్ జోన్కి రిట్రీట్ అవ్వటం అనేది పద్ధతి. మూమెంట్ని బతికించుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కొత్త సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలకు రిట్రీట్ అవ్వాలి మీరు. అలా కొత్త జనాల్లోకి రిట్రీట్ అయ్యి ఆ కొత్త జనాలను అర్థం చేసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యల మీద ఉద్యమాలు మొదలుపెట్టిస్తే అలా ఒక వెల్లువని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సఫర్ అవుతున్నటువంటి లిబరలైజేషన్ వలన సఫర్ అవుతున్నటువంటి ఆర్థిక సరళీకరణల వలన, పర్టికులర్గా మార్కెట్ ఎకానమీ వలన సఫర్ అవుతున్నటువంటి ఏరియాలను గుర్తించి ఆ ప్రజలకి మేము బాసటగా నిలబడతామని భరోసా ఇచ్చి నిలబెట్టుకుని ఒక వెల్లువ క్రియేట్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఒక అవకాశం ఉంది. ఓకే, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఏం చేయాలో అది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ. ఓకే, రీసెంట్గా సార్ ఇండియా చుట్టూరా ముఖ్యంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చోట్ల ప్రజల తిరుగుబాటు కానీ జెన్జీ మూమెంట్స్ కానీ బాగా వచ్చాయి. అవును, ఇండియాలో కూడా అట్లాంటి ఒక వాతావరణం కనిపిస్తుందా ఏంటి? అసలు ఎట్లాంటి నేపథ్యం మనం చూడొచ్చు ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా చూడడం మనం. అవును, ఈ స్పందన అంటే పర్టికులర్గా హిడ్మాకి వస్తున్నటువంటి రెస్పాన్స్, ఎవరు సఫరర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడటం అనేది మొదలైంది. ఈ మొదలైంది ఒక ఏరియాలో ధైర్యాన్ని ఇస్తుంది, నెమ్మదిగా జనాల్లో కరెంట్లా పాస్ అవుతుంది. ఈ ధైర్యం ఒక ఉద్యమంగా పెళ్ళుబికేటువంటి ఛాన్స్ ఉంది. దాన్ని కొంచెం గైడ్ చేస్తూ ఆ ఉద్యమంలో తనని తాను దానిలో మిళితం చేసుకుని అక్కడి నుంచి తన జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మావోయిస్ట్ ఉద్యమానికి ఉంది. ఆ దిశగా వాళ్ళు కదలి విస్తృతం అయిపోవాలి. జనాలు కదులుతున్నారు. ఇప్పుడు విప్లవ పరిస్థితే లేదు, అసలు విప్లవమే ఇర్రెలవెంట్ అని మాట్లాడుతున్నారు. ఒక పెద్ద విప్లవానికి రంగం సిద్ధమవుతోంది.
ఆ వాసనని హిడ్మా మరణం ఇచ్చింది ప్రపంచానికి. ఓకే. వాళ్ళు విప్లవం అంటే అంత భయపడుతున్నారో నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రభుత్వాలు మేము ఆ మధ్య గుంటూరులో అంటే పాత ఆర్ఎస్యు విద్యార్థులం ఒక సభ పెట్టాం. ఆ సభ పెడితే ఆ సభకి వేసినటువంటి కరపత్రం మీద, అంటే అది హాల్ మీటింగు, నిజానికి పోలీస్ పర్మిషన్ అక్కర్లేదు, కానీ ఎస్పీ గారు కబురు పెట్టారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు కబురు పెడితే వెళ్ళారు నేను. వెళితే ఆయన ఏమంటాడంటే, మీ కరపత్రంలో మాకు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయన్నాడు. ఏమిటండే కరెక్షన్స్ అన్నాను. పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అని పెట్టారు మీరు, ఆ విప్లవ అనేది ఉండకూడదు అన్నాడు. 2 రోజులు చర్చ జరిగింది దాని మీద. ప్రభుత్వాలు హరిత విప్లవాలు ఇలా 100 విప్లవాలు ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు ఇక్కడ పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అంటే తప్పేమిటి అంటే, నో, విప్లవం అనే పదం తీసేస్తే తప్ప నేను మీ మీటింగ్ని అలౌ చేయను అని చెప్పి ఆ హాల్ వాడికి కూడా మీటింగ్ జరగకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వీళ్ళు చెప్పేశారు. 2వ రోజు సాయంత్రం సరే వీళ్ళతో గొడవ ఎందుకు అని విప్లవం తీసేసి ఏం పెడితే బాగుంటుంది అంటారు అని అడిగాను. అడిగితే మీరు ఎలాగూ లెఫ్ట్ అంటున్నారు కదా, లెఫ్ట్ పెట్టుకోండి, వామపక్షం పెట్టుకోండి అన్నాడు ఆయన. అంటే పూర్వ వామపక్ష విద్యార్థి వేదిక అని పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు, మీరు మీటింగ్ జరుపుకోవడానికి నేను పర్మిషన్ ఇస్తాను. ఓకే. ఆ లెవెల్లో ఉంది ప్రపంచం. ప్రతిదీ అభ్యంతరమే. అక్కడ బ్యానర్లో మేము నంబళ్ళ కేశవరావు గారి ఫోటోలు అవి పెట్టాం. అవి తీసేయమని గొడవ మీటింగ్ జరుగుతూ ఉండగా వచ్చి మధ్యాహ్నం పూట. ఓకే. సరే అవి తీసేస్తే మళ్ళీ అక్కడ కూర్చుని ఇలా నడిచింది ఆ రోజు. రాత్రి వరకు పోలీసు పహారాలో, పోలీసు గస్తీలో మీటింగ్ జరిగింది, బయటకు వచ్చాం. ఓకే. అంటే విప్లవం అనే పదం పట్ల ప్రభుత్వాలు ఇంత కాన్షియస్గా వ్యవహరించడం అనేది నేను గతంలో ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు బ్యాండ్ ఆర్గనైజేషన్స్ మీద వాళ్ళు అట్లాంటి దీంతోనే ఉంటారు కదా వాళ్ళు. బ్యాండ్ ఆర్గనైజేషన్ మీద ఉండొచ్చు. మేము ఇప్పుడు ఆ మీటింగ్లో ఉన్నవాళ్ళు ఎవరు, అది బ్యాన్ అయిన తర్వాత దానిలో ఉన్నవాళ్ళు కాదు. అది బ్యాన్ కాకముందు దానిలో పనిచేసిన వాళ్ళు ఆ పాత మెమరీస్ తలుచుకోవడం కోసం అక్కడ సమావేశం అయ్యారు. ఓకే. అందుకని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక పూర్వ ఆర్ఎస్యు అని కూడా పెట్టలేదు. పూర్వ ఆర్ఎస్యు అని పెడితే మళ్ళీ వీళ్ళు వాలిపోతారని తెలిసే పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అని పెట్టారు. ఓకే. ఆ విప్లవ అనే పదం తీసేస్తే ఆ పదం మీద దాదాపు 3 గంటలు చర్చ అనమాట ఎస్పీ ఆఫీసులో. వాళ్ళు అక్కడి నుంచి ఆన్లైన్లో హోమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు. వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు అనేది ఈయన ప్రధానమైనటువంటి గొడవ. వాళ్ళు ఈ వామపక్షం అనే పదంతో వాళ్ళు కన్విన్స్ అయ్యారని చెప్పి ఓకే మీరు ఆ పేరుతో వెళ్ళిపోండి. ఓకే. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అందుకని విప్లవం, ఉద్యమం ఇలాంటివేవి పదాలు ఉండకూడదు అని వాళ్ళు కార్పొరేట్లకు ఇచ్చిన హామీ మేరకు ఈ హత్యాకాండ జరుపుతున్నారు అన్నది హిడ్మా హత్య ద్వారా ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది. మీరు హత్యాకాండ అన్నారు, ఈ సందర్భంగా ఎన్కౌంటర్ అనే వర్డ్ని, ఆ పదాన్ని ఎలా మార్చేశారు ఇప్పుడు. ఒకప్పుడు ఎన్కౌంటర్ అంటే దానికి ఉన్న అర్థం వేరు, ఇద్దరు ఎదురు బదురు పడి చేసుకునే ఒక చర్యలాగా ఉండేది. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే డైరెక్ట్గా చంపేయడం అన్నట్టుగా ఉంది. చంపేయటం తెలిసి తెలియకుండా కూడా చాలా మంది వాడేస్తారు. లేదు, అది అర్థమైపోయింది జనాలకి. మొదట్లో ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే, ఎన్కౌంటర్లన్నీ పోలీసు హత్యలే అని చెప్పి పౌర హక్కుల సంఘాల వాళ్ళు బ్యానర్లు పట్టుకు తిరిగితే జనాలు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. అంటే ప్రభుత్వం ఎవరినైనా చంపేసి ఎన్కౌంటర్ అని చెప్తుంది అనే నేరేటివ్ జనాలకి నెమ్మదిగా డైజెస్ట్ అవ్వటం మొదలయ్యి వీళ్ళు ఎవరినైనా చంపాలి అని కోరుకున్నా ఎన్కౌంటర్ చేయమని, అంటే ప్రభుత్వం చేసే హత్యలు ని ఎన్కౌంటర్ అంటారు అనేటువంటి ఒక అర్థం స్థిరపడిపోయింది ప్రజల మనసుల్లో. అంటే మనం చేస్తే జనరల్ హత్య అంటాం, ప్రభుత్వం హత్య చేస్తే కనుక దాన్ని ఎన్కౌంటర్ అంటారు అనే ఒక అర్థం ప్రజల మనసుల్లో స్థిరపడిపోయి ప్రభుత్వం ఎవరినైనా చంపాలని ప్రజలు కోరుకున్నప్పుడు ఎన్కౌంటర్ చేసి చంపండి అనటం అనేది ఒక డిమాండ్గా వచ్చేసి వాళ్ళు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకు తిరుగుతున్నారు. బలానా యాసిడ్ దాడి చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అంటే ఎన్కౌంటర్ అర్థాన్ని మార్చేసి ప్రజలకు డైజెస్ట్ చేసేసి ఇలాంటి ఒక గందరగోళపు వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ప్రభుత్వాలు ఎలా విజయం సాధించాయంటానికి కనిపిస్తుంది అది ఒక ఉదాహరణగా.
అది మీరు అన్న మాటకి. సార్. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ హత్య అనే విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. ఏ ఎన్కౌంటర్ అయినా హత్యే. ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వాలు చేసే హత్యలు, ఎనీ ఎన్కౌంటర్. అది ప్రజలకి డైజెస్ట్ అయిపోవటం వలన ఆ డిమాండ్ వస్తుంది బయటికి. హిడ్మాది హత్య అనే విషయం జనాలకు స్పష్టంగా తెలుసు. హిడ్మా హత్య నేపథ్యంలో అతని క్యారెక్టర్ని అసాసిన్ చేయటం కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకుని ముందుకు దూకింది. అందులో భాగంగానే ఒక ట్రైబల్ మాజీ ఎమ్మెల్యే ఆయనతో అక్కడ ఒక చిన్న వైరుధ్యాన్ని క్రియేట్ చేసే ప్రయత్నంగా అతనితో మీడియాతో మాట్లాడించారు. ఆయన ఏం మాట్లాడాడంటే, ఇది మారేడుమిల్ ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మాన్ టార్గెట్ చేసి చంపేశారు. అదే ప్రాంతంలో ఉన్నటువంటి దేవ్జీని ఎందుకు వదిలేశారు, దేవ్జీనే ఇతన్ని పట్టించాడా అన్న లెవెల్లో ఆయనతో మాట్లాడించేశారు. ఒక కన్ఫ్యూజన్ జనాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు గొడవలు పడతారని ఆయన మాట్లాడేశాడు. ఆయన మాట్లాడేసిన దాన్ని పట్టుకొని మీడియా వాళ్ళు దాన్ని హైలైట్ చేసి హిడ్మా మరణం వెనకాల దేవ్జీ ఇలాంటి వార్తలను సర్క్యులేట్ చేసేటంలో వీళ్ళందరూ ఆ పనిలోకి వెళ్ళిపోయారు. అంటే మీడియా ద్వారా ప్రపంచం ఏమి ఆలోచించాలి, ఏం కన్జ్యూమ్ చేయాలి, ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఇది విస్పరింగ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్. వాళ్ళు మొదటి నుంచి అది నరనరాన ఉంది వాళ్ళకి. ఇన్ని గందరగోళాల మధ్య కూడా పీపుల్ సపోర్ట్ ఉంది, పీపుల్ సపోర్ట్ వస్తుంది ఇప్పుడు హిడ్మా రూపంలో. ఈ సోషల్ మీడియా యొక్క ప్రభావం ఉందంటారా సరే? ముఖ్యంగా అంటే మెయిన్ మీడియా అంతా కూడా ఆల్మోస్ట్ పోలరైజ్డ్గా ఉంది. అండ్ వాళ్ళ సైడ్ ఉంది. జనాలు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇన్ని గందరగోళాలను కూడా పక్కకి జరిపి విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న సందర్భం హిడ్మా హత్య తర్వాత ఎక్కువైంది. ఈ ఎక్కువ అవటం చూసి భయపడిపోయి అతను సరెండర్ అవ్వాలనుకున్నాడు. ఎవరో జర్నలిస్ట్కి ఒక లెటర్ రాశాడు. యాక్చువల్గా అతను వాళ్ళ బంధువులతో కలిసి మాట్లాడాడు, సరెండర్ అయిపోతానన్నాడు. ఇవన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు అతని క్యారెక్టర్ అసాసిన్ చేయటానికి. కానీ నిజంగానే అతను సరెండర్ అయిపోయే ఉద్దేశం ఉంటే మీరు ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళిన వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు మీతో ఓపెన్గా చెప్పుండేవాడు కదా, అయ్యా నేను సరెండర్ అయిపోవాలని వచ్చాను బయటికి, మీరు నేను తీసుకెళ్తే ఏదో సీఎం దగ్గర సరెండర్ అయిపోవడానికి నేను రెడీగానే ఉన్నాను, నేను నా భార్య అని చెప్పుండేవాడు. ఎందుకు చంపాల్సి వచ్చింది? ముందు దానికి కదా సంజయ్ చెప్పాల్సింది మీరు. ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలుగానే మనం చూడొచ్చు కదా సార్. యాంటీ కాన్స్టిట్యూషనలే అసలు. అమిత్ షా గారు ఈ మార్చి నెలాఖరు లోపు 26 మార్చి నెలాఖరు లోపు డెడ్ లైన్ పెట్టారు. మేము మావోయిస్టుల్ని నిర్మూలిస్తాం అన్నాడు ఆయన. మావోయిస్టు పార్టీని, మావోయిస్టుల్ని ఫిజికల్గా నిర్మూలిస్తాం, ఆఖరి మావోయిస్టుని చంపే వరకు కగారు ఆగదు అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు ఆయన. అది యాంటీ కాన్స్టిట్యూషనల్. అది చాలా స్పష్టంగా యాంటీ కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంటు. దాని మీద ఎవరు కోర్టులకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఆయన ఇంకొక యాంటీ కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ ఒక మాట మాట్లాడాడు ఆయన. ఈయన సల్వాజూడంకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వటం వలన 20 సంవత్సరాలు పట్టింది మావోయిస్టు పార్టీని అంతం చేయటానికి, 20 సంవత్సరాల ముందే అంతం అయ్యేది ఈయన జడ్జిమెంట్ చెప్పకుండా ఉంటే, కాబట్టి ఇతను ప్రమాదకరం, ఇతన్ని ఎన్నుకోవద్దు అని చెప్పాడు ఆయన. అంటే ఆ సందర్భంగా సల్వాజుడుం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కిరాయి సైన్యం. ఆ కిరాయి సైన్యాన్ని రాజ్యాంగం అడ్మిట్ చేయలే. రాజ్యాంగం కిరాయి సైన్యాలను అడ్మిట్ చేయదు కాబట్టే కాన్స్టిట్యూషనల్ కాదు అని జడ్జిమెంట్ చెప్పాడు ఆయన, సుదర్శన్ రెడ్డి గారు. ఈయన యాంటీ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్లు కోర్టు నుంచి రావాలని కోరుకుంటున్నాడు అమిత్ షా. అది యాంటీ కాన్స్టిట్యూషనల్. దాని మీద కూడా బయట జరగాల్సినంత గొడవ జరగల. అలా రోజుకి అంటే ప్రతి 10 రోజులకి ఒకసారి కాన్స్టిట్యూషనల్ వైలేషన్కి చాలా నిస్సిగ్గుగా పాల్పడుతున్నారు వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్గా. అసలు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో పక్కన బారేశారు వాళ్ళు. అందుకనే లొంగిపోయినటువంటి మావోయిస్టులందరికీ రాజ్యాంగ ప్రతులు ఇవ్వటం వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే, మీరు లొంగిపోయిన తర్వాత మీరు వాడనటువంటి ఆయుధాలన్నీ మాకు ఇచ్చేయండి, మేము వాడని రాజ్యాంగం మీకు ఇస్తామన్నట్టుగా తయారైంది సీన్. అది వాళ్ళు రాజ్యాంగాన్ని పాటించడం మానేశారు, రాజ్యాంగాన్ని పక్కకు పాడేశారు, వాళ్ళ రాజ్యాంగం వాళ్ళు అమలు చేసుకుంటున్నారు.
నిజానికి రాజ్యాంగం రాసుకున్నారు వాళ్ళు. ఆ రాజ్యాంగాన్ని 24 ఎన్నికల్లో వాళ్ళకి 60 సీట్లు పోయినాయి. వాళ్ళు ఇవి కాకుండా అదనంగా ఇంకో 45 సీట్లు గెలవాలనుకున్నారు. కానీ ఆ 40 రాకపోగా ఇక్కడ 60 పోయినాయి. ఇది జరగకపోతే, ఈ 100 సీట్ల గొడవ జరగకపోయి ఉంటే, ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళ రాజ్యాంగాన్ని, వాళ్ళు రాసుకున్న రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ 100 సీట్లు లాస్ వచ్చిందో, ప్రస్తుతానికి ఆ రాజ్యాంగాన్ని నాగ్పూర్లో ఫ్రీజ్ చేసి రేపు అవకాశం వచ్చినప్పుడు ఆ రాజ్యాంగాన్ని బయటకు తీద్దామనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది, రాజ్యాంగం వలన బతుకుతున్నటువంటి సమూహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మైనారిటీలు, దళితులు, వీళ్ళందరూ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక ఉద్యమంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం, జీవించే హక్కును కాపాడండి అని కదులుతున్నారు చాలామంది. వీళ్లతో తన్ని తాను లొకేట్ చేసుకుని వీళ్లతో కలిసి ఉద్యమించాల్సిన అవసరం మావోయిస్టు పార్టీకి ఉంది ఇప్పుడు. ఓకే, ప్రజల్లో పనిచేయాలంటారు. అంతే. కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవటం కోసం, కాన్స్టిట్యూషన్ని తొలగించడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరినీ యునైట్ చేసి ఒక విస్తృతమైన ఐక్య సంఘటనని నిర్మించి తద్వారా మాత్రమే తనని తాను బతికించుకోగలదు ఆ పార్టీ. ఓకే సార్, ఈ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం మరింత ముందుకెళ్ళాలని కోరుకుందాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.